హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 13th ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం వీడియోలో. అంతకన్నా వీడియో చూసిన వీడియోని లైక్ చేయండి. అలాగే ఇమిడియట్ కంటెస్టెంట్ ఎవరు, మీరెవరికి ఓట్స్ వీడియో కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ నిన్న ఎపిసోడ్ లో చూసే ఉంటారు, అవినాష్ అయితే ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. సో అవినాష్ ఫైనలిస్ట్ కావడంతో ఎలిమినేషన్ కూడా మారిపోతుంది ఖచ్చితంగా. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. టాప్ లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు, 25% ఓటింగ్. గౌతమ్ కృష్ణ అన్ని అన్అఫిషియల్ పోల్స్ లో టాప్ ఓటింగ్ అయితే వస్తుంది. గౌతమే టాప్ లో ఉన్నాడు. వీక్ స్టార్టింగ్ నుంచి కూడా గౌతమ్ కి మంచి ఓటింగే వస్తుంది. సెకండ్ ప్లేస్ లో కిల్ ఉన్నాడు 15% ఓటింగ్ తో. కిల్ కి అఫీషియల్ లో టాప్ ఓటింగ్ వస్తుంది, న్యూస్ అయితే వస్తుంది, చూడాలి మరి. ఖచ్చితంగా టాప్ 2 లో వీళ్ళిద్దరే ఉంటారు, గౌతమ్, నిఖిల్. థర్డ్ ప్లేస్ లో నబీల్ ఉన్నాడు 12% ఓటింగ్ తో. నబీల్ కి కూడా మంచి ఈ వారం అయితే ఎలిమినేట్ కాడు. ఫోర్త్ ప్లేస్ లో ప్రేరణ ఉంది 11% ఓటింగ్ తో. ప్రేరణ కూడా ఈ వారం ఎలిమినేట్ అయ్యే చాలా తక్కువగా ఉన్నాయి. ఫిఫ్త్ ప్లేస్ లో విష్ణుప్రియ ఉంది 10% ఓటింగ్. సిక్స్త్ ప్లేస్ లో పృథ్వీ ఉన్నాడు 10% ఓటింగ్ తో. సెవెంత్ ప్లేస్ లో అవినాష్ ఉన్నాడు 10% ఓటింగ్ తో. విష్ణుప్రియకి, అవినాష్ కి, పృథ్వీకి ఈక్వల్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. కానీ పొజిషన్స్ అటు ఇటుగా ఉన్నా కానీ అందరికి సేమ్ ఓటింగ్, డేంజర్ జోన్ ఓటింగ్ అయితే వస్తుంది వీళ్ళ ముగ్గురికి. వీళ్ళ ముగ్గురు కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్టు. ఇక లాస్ట్ లో లీస్ట్ ఓటింగ్ తో టేస్టీ తేజ ఉన్నాడు. 9% ఓటింగ్ తో. టేస్టీ తేజకి లీస్ట్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. సాటర్డే ఎపిసోడ్ లో ఖచ్చితంగా టేస్టీ తేజ అయితే ఎలిమినేట్ అయిపోవడం జరుగుతుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి సాటర్డే ఒకరు, సండే ఒకరు అయితే ఎలిమినేట్ అయిపోతారు. సాటర్డే ఎపిసోడ్ లో టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోతాడు. ఇక సండే ఎపిసోడ్ విషయానికి వస్తే ముగ్గురు కంటెస్టెంట్స్ డేంజర్ జోన్ లో ఉన్నారు, విష్ణుప్రియ, అవినాష్, పృథ్వీ. అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ కాబట్టి ఖచ్చితంగా సేవ్ అవుతాడు. అతనికి లీస్ట్ ఓటింగ్ వచ్చినా వేరే వాళ్ళకు కూడా పెద్దగా ఓటింగ్ అయితే ఏమీ లేదు పృథ్వీకి కూడా. సో వాళ్ళిద్దరిలో నుంచే ఎలిమినేట్ అయితే చేస్తారు. అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్. కంటెంట్ విషయానికి వచ్చినా ఎంతో కొంత హౌస్ లో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ కంటెంట్ ఇస్తాడు. సో ఆ రకంగా కూడా అవినాష్ ని సేవే చేస్తారు. అవినాష్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఖచ్చితంగా విష్ణుప్రియ, పృథ్వీ మధ్యలో నుంచే ఎలిమినేషన్ ఉండబోతుంది. ఈ రోజు ఈవినింగ్ వరకు ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది తెలుస్తుంది. ఈ రోజే సాటర్డే, సండేకి సంబంధించిన షూటింగ్ అయితే జరుగుతుంది. ఈవినింగ్ లోపు తెలిసిపోతుంది ఇద్దరు ఎవరనేది. బిగ్ బాస్ కి సంబంధించిన అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.